నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు ఏంటంటే, మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము మాట వినట్లేదు అనేది. అది చంద్రబాబు నాయుడు గారు మాట వినట్లేదు, కొంతమంది ఎమ్మెల్యేలు అనేది. ఓకే, ఈయన ఉదాహరణగా తీసుకుంటూ ఒక ఎమ్మెల్యే ఇరు వర్గాలు ఓకే అనుకున్నా కూడా దాన్ని రచ్చ చేస్తూ, అంటే సెటిల్మెంట్లు అలాంటివి చేస్తూ దాని లాభం కోసం రచ్చ చేస్తున్నారు, నేను చెప్పినా కూడా వినలేదని చెప్పన్నారు. చాలా పెద్ద స్టేట్మెంట్ నిజానికి. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి అండ్ ఒక పార్టీకి అధ్యక్షులు ఆయన చేయాలనుకుంటే ఏమన్నా చేయగలిగే ఒక కెపాసిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడగలుగుతారు, ఆయన మాట నెగ్గించుకోగలిగే స్థాయి ఉన్నప్పటికీ కూడా ఆయన మాట వినలేదు అంటే అసలు ఎలా ఉంది పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి రియాక్ట్ అవుతూ చూద్దాము, ఏదో చేద్దాము అన్నారంట. కానీ జరుగుతాయి ఏవి? ఎలా జరుగుతుంది అసలు? ఏం జరగవు. చంద్రబాబు నాయుడు గారి మాట వినడం లేదు, ఇంక పవన్ కళ్యాణ్ గారి మాట ఎందుకు వింటారు? ఆయన జనసేన అధ్యక్షుడు, ఈయనేమో ముఖ్యమంత్రి. అంటే ఉప ముఖ్యమంత్రికి టెక్నికల్గా అదొక రాజ్యాంగ పదవి కాకపోయినా ముఖ్యమంత్రి తర్వాత ఆయనే కదా కీలకమైన వ్యక్తి. మరి ఆయన మాట వినడం లేదు. అసలు విషయం ఏమిటంటే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కాస్త సినిమా షూటింగ్లు అవన్నీ పక్కన పెట్టి తిరుగుతున్నారు. అది మెచ్చుకోదగిన అంశం. ప్రజల్లో తిరుగుతున్నారు ఆయన. ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆయనకు రెండు రకాల ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఒకటి, ఎమ్మెల్యేలు విపరీతంగా దోచేస్తున్నారు అనే ఫీడ్బ్యాక్ ఒకటి. రెండు, జనసేనను అసలు ఏ ఊరు పట్టించుకోవడం లేదు, మీరేమిటి, మీరు ఏం చేశారు, మీరు లేకపోయినా మేము ఈజీగా గెలిచుండేవాళ్ళము అనే మూడ్లో వాళ్ళకేం పనులు జరగడం లేదు. వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? మిగిలిన పవన్ కళ్యాణ్ గారే కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోలేరు కదా పోయి. మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమిటి, మామూలుగానైతే చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడే స్వేచ్ఛ చనువు ఉంది కదా ఆయనకి. ఏదైనా కంప్లైంట్ ఉంటే నేరుగా చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడవచ్చు ఆయన. కానీ ఆయన ఏం చేస్తున్నారు, ఈ మధ్య తరచుగా మీడియాలో వచ్చే విధంగా సమావేశాల్లోనే మాడేస్తున్నారు. మన హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడిన రకరకాల ఈ మధ్య స్టేట్మెంట్లు చూస్తున్నాం కదా, వరుసగా చూస్తున్నాం. అంటే ఏమిటంటే అసహనం ఆయనకు కూడా. మనం ఏదో చేద్దాము, ఏదో చేసేద్దాము అన్నట్టుగా వచ్చాము. ఇటు చూస్తే విపరీతమైన జగన్ని ఏమని వీళ్ళు ఆ రోజంతా దుయ్యబట్టారు. జగన్ గారు అవినీతిపరుడని, ఆయన ప్రభుత్వాన్ని నడపడం చేత కాదని, ఆయనకి మొత్తం అప్పులు చేసేసాడని ఇవన్నీ చేశారు కదా. మీరు కూడా అదే చేస్తున్నారు, అదే దారిలో వెళ్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. దాని ఫలితమే ఈ ఎమోషన్. నిజానికి ఆయన ఇంకా మెచ్యూర్డ్ లీడర్ కాదు. మెచ్యూర్డ్ లీడర్ అయితే ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారితో స్వయంగా మాట్లాడతారు. ఒక ఉప ముఖ్యమంత్రి ఇట్లా మీడియా దృష్టికి వచ్చే విధంగా మాట్లాడితే దానివల్ల కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ కదా. అనుకూల మీడియాలోనే వచ్చింది అంటే నిజానికి అక్కడ ఏదో సీరియస్ చర్చ జరిగింది. అదంతా రాదు. కానీ ఆ మీటింగ్లో ఎవరు చెప్తారో, ఆ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళే కదా చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పట్లాగే ఏమన్నారు, అక్కడ ఎమ్మెల్యేలని సమన్వయం చేసుకోవడము, ఎమ్మెల్యేలతో ఇలాంటివి ఏమి రాకుండా, ఆరోపణలు విమర్శలు రాకుండా చూసుకోవడం ఇన్ఛార్జి మంత్రులు చేయాలి అంటాడు ఆయన. స్వామి, మీ ఉప ముఖ్యమంత్రి మాటే వినరు, మీ మాటే వినరు, ఇన్ఛార్జి మంత్రుల మాట ఎందుకు వింటారు చెప్పండి? చాలా సింపుల్ కదా. చంద్రబాబు నాయుడు గారు అమాయకంగా మాట్లాడతారో, లేకుంటే ఆయన ఇలా మాట్లాడడం చాలా తెలివిగా, నేను చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నాను అనుకుంటారో మనకైతే తెలియదు. కానీ మీరు చెప్తే వినడం లేదు, మీ దృష్టికి వస్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గారు స్వయానా చెప్పినా కూడా ఆ ఎమ్మెల్యే ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. సరే, ఆయన పేరేమో మనకు తెలియదండి. ఒక ఎమ్మెల్యే కాదు, అందరూ అదే కదా చేస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అదే కదా చేస్తున్నారు. లోకల్గా తరచుగా మనం మాట్లాడుకుంటున్నాం కదా, లోకల్గా ల్యాండ్ సెటిల్మెంట్లు, ఈ డబ్బులు వచ్చే ప్రతి పనిని ఎమ్మెల్యేలు చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అంటే మెజారిటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్, అందరూ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా, వాళ్ళని పార్టీలో తీసేస్తాడు. ఆయన ఏమంటున్నారు మళ్ళీ తెలివిగా, ఈసారి 50,000 మెజారిటీతో వచ్చిన వాళ్ళు, పోయినసారి 50,000 మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఈసారి 10,000 మెజారిటీతో కూడా రాదు, ఇది మనకు నష్టం చేస్తుంది అంటున్నాడు. అంటే మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇస్తారు, వాళ్ళు 50,000కు బదులు 10,000తో గెలుస్తారు. అంటే మళ్ళీ మేమే గెలుస్తున్నాము, ఈ అవినీతి పరులైన ఎమ్మెల్యేలు ఉన్నా సరే అని అన్నట్టుగా ఒక మెసేజ్ పంపుతున్నాడు ఆయన. ఇది ఒక వర్షన్, మనం వింటున్న ఒక వర్షన్, ఎమ్మెల్యేల గురించి రెగ్యులర్గా వింటున్న ఒక వర్షన్. దీనికి రెండో వర్షన్ కూడా ఉంది. రెండో వర్షన్ ఏమిటంటే, చాలామంది ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు.
వాళ్ళ నియోజకవర్గాలలో సంబంధించిన ఏ పనిని చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న అధికారుల బదిలీలు కూడా నేరుగా అమరావతి నుంచి వచ్చేస్తున్నాయి, విజయవాడ నుంచి వచ్చేస్తున్నాయి, లేదా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చూస్తున్నారు. విపరీతంగా అంటే పైన మీరు చెప్పే అవినీతి మా దగ్గర లేదు, సెంట్రలైజ్డ్గా ఉంటా ఉంది అవినీతి అనే ఒక విమర్శ కూడా ఎమ్మెల్యేల నుంచి వస్తుంది. వాళ్ళు మాటంగా బయటపడరు, కానీ మా మాట ఏం జరుగుతూ ఉంది, మా మాట ఏమీ లేదు కదా, అంత పైన నుంచే వస్తూ ఉంది, మమ్మల్ని ఎందుకు బలి పశువులు చేస్తారు, మేమేదో తినేస్తున్నామని అన్నట్టుగా కొంతమంది మాడుతున్నారు. మొత్తంగా ఏం జరుగుతూ ఉందంటే కూటమి ప్రభుత్వం తాను చెప్పిన దానికి చేసిన దానికి చాలా తేడాగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నేను అవినీతిని అంతం చేస్తాననే కదా వచ్చారు. మొత్తం అవినీతిమయం అయిపోయింది కదా, రోజు ఏదో ఒక వార్త కదా. పోనీ మీరు ఏమైనా ఒక చర్య తీసుకునే పరిస్థితుల్లో ఉండారా? మీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు. అదేంటి, మీ ఎంపీ పైన ఒక ఎమ్మెల్యే ఆరోపణ చేస్తాడు, నేను 5 కోట్లు ఇచ్చాను నా టికెట్ కోసం అంటాడు. రైల్వే కోడూరులో ఒక ఆవిడ వచ్చి మీ పార్టీకి సంబంధించిన ఆయన సతీష్ అని ఆయన మీద ఒక ఆరోపణ చేశారు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు టికెట్ ఇప్పిస్తానని, ఇప్పుడు అడిగితే నేను నరుకుతా అని బెదిరిస్తున్నాడు, అదేమిటి 50 లక్షలు ఇస్తాను అడ్జస్ట్ చేసుకో అంటున్నారు. ఇవన్నీ వస్తున్నాయి కదా రోజు వార్తలు, దాని మీద ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, అందరూ మాడుతున్నారు కదా. ఆమెను ఏదో అరెస్ట్ చేశారని కూడా వార్త వస్తూ ఉంది. మరి ఇంక ఏ రకంగా మీరు మీ పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎప్పటిలాగానే లాస్ట్ 1 year 1.5 year మనం విజృంభించేసి అన్నీ సెట్ చేసేద్దాము, అన్నీ చేసేద్దాం, అవసరమైతే ఎమ్మెల్యేలు మార్చేద్దాము, కొత్త వాళ్ళకి టికెట్లు ఇద్దాము, మళ్ళీ మనం గెలవకుండా యాడిగిపోతాము, 11 సీట్లకు పరిమితం అయిపోయిన జగన్ ఎప్పటికీ పైకి లేచి నిలబడతాడు. ఇప్పటికే ఆయన సగం రోజులు బెంగళూరులోనే ఉంటాడు, ఆయన ఎప్పుడున్నాడు ప్రజల మధ్య. లాస్ట్లో పాదయాత్ర చేస్తే ఒకసారి పాదయాత్రను నమ్ముతారు, కానీ రెండోసారి పాదయాత్ర చేస్తే జనం ఎందుకు నమ్ముతారు? మనం ఏదో ఒకటి మన మీడియా అంతా కలిసి 29కి అధికారాన్ని చేజిక్కించుకోవడం గ్యారంటీ అనే మూడ్లో ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు, జనం అసహనంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అది గుర్తించడం వల్లే మాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి అని కనుక పరిశీలిస్తే ఆయనకి చాలా విషయాలు అర్థమవుతాయి. తెలియక కాదేమోలే, తెలిసి కూడా అవసరం లేదు. 40-50 ఏళ్ల రాజకీయ అనుభవము, 4 టర్ములు ముఖ్యమంత్రిగా చేసి ఈ సంవత్సరంతో కలిపితే 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు లెక్కలు ఉన్నాయి కదా. ఇంత సీనియర్ నాయకుడికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుందనేది నిజం కాదు. కానీ ఆయన ఏమి ఆ యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా? వాళ్ళందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, పార్టీకి ఫండ్ ఇచ్చారు, వాళ్ళు మరి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఏం చేయాలి ఆయన? ఈ ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉంటాయి. వచ్చాయి కాబట్టి 10 మందిని పార్టీలోని సస్పెండ్ చేయలేరు. సస్పెండ్ చేస్తే జగన్ గారికి ఆయుధం ఇచ్చినట్టే కదా. కాబట్టి ఆయన ఊపిరాడకుండా ఉంది ఆయన పరిస్థితి. ఒకవైపు ఏమో పార్టీ పగ్గాలు చేతబూడడానికి లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు, ఆయనే మంత్రులకి క్లాసులు వీక్తున్నారు, ఎమ్మెల్యేలకి వార్నింగ్లు ఇస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఈయనేమో ఏం చేయాలో తెలియక పింఛన్లలో పాల్గొనండి, సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వండి అంటే అవి ఇస్తే ప్రజల్లో దగ్గర అవుతారా? మీరు ప్రజలకు ఎప్పుడు దగ్గర అవుతారు? మీరు పింఛన్లు ఎలాగో ఇస్తారు, వాలంటీర్తో కూడా పింఛన్లు ఇప్పించాడు జగన్. ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చేమి జగన్ గారి పథకాలను ఏమి ఇవ్వలేదు ఎవరు కూడా. కానీ అసలు వాస్తవం ఏమిటంటే ప్రజల దృష్టిలో అవినీతికి పాల్పడి ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు పెడుతున్నారే, వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు తప్ప మీ పింఛన్లు కానీ మీ పథకాలు కానీ ఏమీ గుర్తుపెట్టుకోరు. 29కి ఈ 3 ఏళ్ళు మీరు కనుక సెటరేట్ చేసుకోకపోతే పార్టీ పరిస్థితిని, ఎమ్మెల్యేల పరిస్థితిని, మీ కూటమికి సంబంధించిన ఐక్యతని, ఈ లుకలుకలు అసహనాలు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడడం లేదు, కానీ జనసేన వాళ్ళు చాలా మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటే ఆయన రియాక్ట్ అవుతున్నాడు, ఇలా ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చేస్తున్న మంచి పని ఏంటంటే బాగా తిరుగుతున్నాడు జనంలో. ఆయన మొన్న తిరుపతికి వెళ్ళాడు, అంత మునుపు అక్కడ రకరకాల పనులు చేయడానికి ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు. మళ్ళీ సినిమా షూటింగ్లు అని పోతాడేమో మనకు తెలియదు. ఆయన కొంచెం బిజీగా ఉండి ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఆయనకున్న సహజంగానే నటులు ఎమోషనల్గా ఉంటారు కాబట్టి ఆయనకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. మీరు చెప్పినంత అద్భుతంగా ఏమీ లేదు కూటమి ప్రభుత్వం అనే క్లారిటీ వస్తుంది ఆయనకు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ.